నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా ఇన్ఛార్జ్ రామరామరెడ్డి గారు ఉన్నారు. రామరామరెడ్డి గారు నమస్తే అండి. ముఖ్యంగా నిన్న డల్లాస్లో కేటీఆర్ మాట్లాడుతూ 3 సంవత్సరాలు అందరినీ లెక్క పెట్టుకుంటాం, ఆల్రెడీ బుక్ రెడీ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? 3 నెలల బొక్కలకు పోకుండా చూసుకో. ఫస్ట్ ఫార్ములా వస్తుంది ఆడ ముంగట, తర్వాత మీ అయ్యేది కాళేశ్వరం వస్తుంది. కాబట్టి 3 నెలలు మీరు బొక్కలకు పోకుండా చూసుకోండి. ఓకే. ఎందుకనంటే 10 సంవత్సరాలు కొల్లగొట్టినటువంటి మీ యొక్క చిట్టా అంతా ఈరోజు పారదర్శకంగా విచారణ అనేటటువంటి దాంట్లో ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. 5వ తారీఖు విచారణకు పిలిస్తే 11వ తారీఖు పెట్టుకోండి. ఎందుకంటే హరీష్ రావు ఈటలు ఏం మాట్లాడతారో అని దాని ద్వారా మనం ఎట్లా జవాబులు చెప్పాలనేటటువంటి వ్యూహంతో. కానీ కాళేశ్వరము కూలింది నిజమే, మేడిగడ్డ పనికి రాకుండా పోయింది నిజమే, ఈరోజు సుక్క నీళ్ళు తోడనటువంటిది నిజమే. దానికి సంబంధించే విజిలెన్స్ కమిషన్ అనేటటువంటి సుమారు 30 మంది పైన అధికారుల మీద ఈరోజు చర్యలకు పూనుకున్నది అని అంటే అది మీరు చేసినటువంటి అవినీతి కారణంగానే కదా. నేను రాష్ట్రావతరణ వేడుకల్లో కనీసం బతుకమ్మ లేదు, బోనాలు లేవు, ఏం లేవు అన్నట్టు కూడా మాట్లాడుతారు. ఏం చెప్తారు? వాళ్ళకి అధికారం ఉంటేనేమో ప్రజల పైసలు కాబట్టి ఎగరేసేటోళ్ళు, అది కూడా 10 రూపాయలు ఖర్చు చేసేసి 1,00,000 రూపాయలు లెక్క రాసేటోళ్ళు, ఆడ కూడా లాభం వచ్చేది, పేరుకి ప్రఖ్యాతలు వచ్చేటివి కాబట్టి అప్పుడు చేసేటోళ్ళు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి జోబులకించి రూపాయి ఖర్చు చేసుకోవాలి కాబట్టి కవితమ్మ పని చేయదు. ఎందుకంటే వ్యాపారం ఇక్కడ బాగాలేదు, అది సరిపోతలేదు అని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి లిక్కర్ దందాలు చేసినటువంటి సోదరిమణి ఇక ఆమె సొంత ఖర్చుతోటి ఇక్కడికి వచ్చి బతుకమ్మలు చేసేటటువంటిది కాదు. ఇంకో లిక్కర్కి సంబంధించినటువంటి ఏదైనా పాలసీ చెప్పురి, దాంట్లో అయితే వస్తుంది. రేపు కవిత ధర్నా చేస్తుంది ఇందిరా పార్క్లో. మా అయ్యకి ఎట్లా మీరు నోటీసులు ఇస్తారని చెప్పేసి కాళేశ్వరం నోటీస్. మీ అయ్యేమన్నా రాజా లేకపోతే మీ రాజ్యాంగమా? మీరు రాజ్యమా? అవన్నీ నడవు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు, అది తెలుసుకోండి. ఇంకా అట్లా మాట్లాడితే భారత జాగృతిని తెలంగాణ జాగృతి చేస్తాం అనేటటువంటి ఆలోచన మీకు ఏదైతే ఉందో అది కూడా కాకుండా పోతుంది. ఇప్పుడు కనీసం ఆడబిడ్డ కదా అనేటటువంటిది ఒకసారి మీరు ఏదైనా మాట్లాడుతుంటే వింటారు, నెక్స్ట్ టైం మీ మీద టైం వేస్ట్ కూడా చేసుకోండి. ఓకే. నిజంగా గురుకులాల్లో పిల్లల చేత మరుగుదొడ్లు కడిగించారంటే ఏం చెప్తారు? తప్పది, అది తప్పు. కరికులంలో క్లెన్లీనెస్ అని ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ విన్నావు కదా, అది ఎవరిది? ప్రధానమంత్రి గారు పదే చెప్తురా. దేని గురించి చెప్తుండు? స్వచ్ఛతా హీ సేవ అని అంటుండా, క్యాప్షన్లు పెడుతుర్రా, పెద్ద క్యాంపెయిన్లు చేస్తుర్రా. ఈరోజు పిల్లలకి సామాజిక బాధ్యత నేర్పించాలని చెప్పి మహాత్మా గాంధీ దగ్గరికి మొదలు పెట్టుకుంటే ఈరోజు మోడీ గారి దాకా అదే చెప్తురా లేదా? సో చదువుకునేటటువంటి సబ్జెక్టులు ఎట్లుంటాయో ఆ సబ్జెక్ట్లో భాగంగా క్లీన్లీనెస్ అని అంటాము. దాన్ని ఏమన్నారు? సబ్జెక్ట్ పేరు ఏమని పెట్టారు? శ్రమదాన్ అని పెట్టారు. పిల్లల టైం టేబుల్లో శ్రమదాన్ అని చెప్పి పెట్టారు. శ్రమదాన్ అంటే ఏంటిది? సపోజ్ నీ డార్మెటరీ ఉందనుకో, పిల్లలు అందరు కలిసి కట్టుగా అలా డార్మెటరీ వాళ్ళు క్లీన్ చేసుకోవడం. ఎంత చదువులు చదువుకున్నా నీళ్ళు క్లీన్ పెట్టుకునేటటువంటి సామాజిక బాధ్యత లేదనుకో, నువ్వు ఎంత చదివి ఏం లాభం? అది కేవలము ఎస్సీ గురుకులాల్లో మాత్రమే కాదు, నవోదయ పాఠశాలలో లేవా? కేంద్ర విద్యాలయాలు లేవా? ఎన్సీసీలలో లేవా? అరే ఇంటర్నేషనల్ స్కూల్స్, శ్రీరామ్ స్కూల్ అటువంటి దాంట్లో కూడా సేమ్ ఉన్నాయి. ఈరోజు మనం ప్రపంచాన్ని అట్లాంటి జపనీస్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టంలో టాయిలెట్స్ క్లీనింగ్ అనేది పాలసీ. ఇక్కడ మనదన్న డార్మెటరీలు, అక్కడ టాయిలెట్లు కాదు డార్మెటరీలు. ఇక్కడ కనీసం అక్కడ జపనీస్ ఎడ్యుకేషనల్ సిస్టంలో టాయిలెట్ క్లీనింగ్ ఇదే పాలసీ. అంతేందుకబ్బా కేటీఆర్ని చెప్పనమాట తప్పని. ఇప్పుడు నేనైతే పిల్లలకు సంబంధించి డార్మెటరీ క్లీనింగ్లో ఇంత తప్పు పడుతురు. కేటీఆర్ గారు అమెరికా పోయినప్పుడు టాయిలెట్లు క్లీన్ చేసి బతికిండు అనేటటువంటి తప్పేముంది అని అన్నారుగా. నేను కూడా దాన్ని చిన్నగా చేసి చూడ. ఒక మనిషి తన యొక్క ఫేజెస్లలో కష్టపడి పోయేటటువంటి దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, ఆయన దాన్ని ఖండిస్తుండా? పిల్లలకి సామాజిక బాధ్యత నేర్పిస్తే డార్మెటరీస్ క్లీనింగ్ అంటే నువ్వు ఉంటున్నటువంటి నీ బెడ్, నీ పరిసరాలు క్లీన్ చేసుకుంటే తప్పేముంది? దానికి ఏదో బూత్ లెక్క ఇది చెప్పాలా? వాళ్ళు గతంలో చేసినటువంటి అవినీతి మొత్తం కూడా బయటికి ఏడ వస్తుందో అని చెప్పి పిల్లలని కులంలోకి లాగి రాజకీయం చేసేటటువంటి నీచపు సంస్కృతికి పోతా ఉన్నారు కొంతమంది. కానీ మేము ముందుకు ఏం సాగనీయం. ఎందుకంటే పిల్లలు ఆహ్లాదంగా వాళ్ళకు ఉంటున్నటువంటి కంప్లీట్ అట్మాస్ఫియర్, ఓ ఈకో సిస్టమ్ ఎట్లా డెవలప్ చేసినామనంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ని మించి ఈరోజు మన గురుకులాలు తయారవుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఈరోజు కోడింగ్కి సంబంధించినటువంటిది ఇంటర్నేషనల్ సంస్థలతోటి మనం ఎంఓయూలు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకొని ఈరోజు 1,52,000 మంది పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం. అదెందుకు చెప్పారు? డార్మెటరీ క్లీన్ చేపిస్తారు అన్నట్టు సామాజిక బాధ్యత. కోడింగ్ ఎందుకు నేర్పిస్తున్నాం? మన పిల్లలందరూ కూడా అభ్యున్నతి చెందాలని. ఆర్ట్ ఎందుకు నేర్పిస్తాం? పెయింటింగ్, ఆర్ట్ అనేటటువంటి ఒకటి నీకు స్కిల్ ఉండాలని. క్రాఫ్ట్ ఎందుకు నేర్పిస్తాం? అది కూడా ఒక స్కిల్ ఉండాలని. కానీ క్రాఫ్ట్ క్లాస్కి పంపిస్తే నా పిల్లని కార్పెంటర్ చేస్తావని అంటారు ఎవడన్నా? అంటారా? లేకపోతే ఆర్ట్ క్లాస్కి పంపిస్తే నా పిల్లగాళ్ళని పెయింటర్లు వేద్దాం అనుకుంటున్నాం అని అంటారా? ఏ దాంట్లో చిన్న పెద్ద అనేటటువంటి స్థాయి కాదు. ఇక్కడ సమాజం మీద సామాజిక స్పృహని కల్పించడం అనేటటువంటి విద్యా వ్యవస్థలో అది ఒకటి అంశం ఉండాల్సిందే.
సో కంప్లీట్ అట్మాస్ఫియర్ని పిల్లలకు అందించేటటువంటి దాంట్లో కరికులం మొదలైంది. సో దాన్ని అందరు స్వాగతించుకుంటా మేకలనే ఎన్రోల్మెంట్స్ మొత్తం నిండిపోయినాయి. ఆడ మీరు ఒకరు అడ్మిషన్ దొరుకుతుంది, నీకు పోయి పర్యవేక్షణ చెప్పి చూస్తాం. ఓకే, నిజంగా గురుకులలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారా? కాగు అడిగినటువంటి ప్రశ్నల్లో కాగు కనిపెట్టినటువంటి అవకతవకలో చాలా స్పష్టంగా అవినీతి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే వాళ్ళు రేజ్ చేసినటువంటి అన్ని అంశాల్లో కూడా పిల్లల కోడింగ్ దగ్గర నుంచి, లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి యూజర్ ఐడీస్కి సంబంధించినటువంటి దాని దగ్గర నుంచి, పిల్లల యూనిఫామ్ దగ్గరకించి, పిల్లలు వాడేటటువంటి ఫ్యాన్లు ట్యూబ్లైట్ల కాడికించి, బెడ్షీట్ల దాకా, బ్లాంకెట్ల దాకా ఒక్కటి కూడా పొద్దున్న లేస్తే అంబేద్కర్ గారి పేరు చెప్పి ఆయన ఆశయంలో నడుస్తున్నానని చెప్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన స్ఫూర్తిని మాత్రం ఏడ పాటించినట్టు లేదబ్బా. ఇక శంకరన్ గారి ఆత్మనైతే ఘోషిస్తుంది. ఎస్సీ గురుకులాలను పెట్టినటువంటి ఐఏఎస్ శంకరన్ గారు ఆయన స్ఫూర్తి పాప పెద్ద మనిషి కథ ఏంటంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. అసొంటి పెద్ద మనిషి ఆత్మనైతే ఘోషిస్తుంది ఈయన చేసినటువంటి పనులకి. ఓకే, ఏ పిల్లల సంక్షేమం కోసం వాళ్ళ నోటికాడు బుక్క తింటావు? ఎవరి సొమ్మని చెప్పి తింటావు? నీదా? కేవలం కులం సేమ్ అయినంత మాత్రాన వాళ్ళ నోటికాడు బుక్క తినే హక్కు నీకు ఓడిచ్చిండు? రాజ్యాంగం ఇచ్చిందా? అంబేద్కర్ గారు ఇచ్చిరా? కక్కాల్సిందే, కక్కుతావేమో భవిష్యత్తు. కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ చేస్తారా? తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.